ఇక వద్దులే బూతులు మాట్లాడకూడదు సోషల్ మీడియాలో. అసలుకి చాలా వరస్ట్ అంటే వరస్ట్ అనిపించిందండి. ఎందుకంటే భరణి శంకర్ గారి ఇమానుయేల్ని అయితే ఆడవాళ్ళతో సమానం అని లెక్కేసిండండి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. చూసారుగా అండి, సాటర్డే ఎపిసోడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. నాగార్జున గారు అయితే ఒక్కొక్కరికి మాస్ రేంజ్లో కోటింగ్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సంజనా గారు అయితే కెప్టెన్ అయినా సరే తనని ఎవరూ లెక్క చేయట్లేదు హౌస్లో. నాకైతే సంజనా గారు చాలా ప్యూర్ హార్టెడ్ అనిపిస్తుందండి. మీకు అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే తను బ్యాడ్గా చాలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. నాకైతే ఇష్టం లేదండి. తను చాలా జెన్యూన్ అండ్ చాలా లాయల్ కూడా ఉన్నారు. కెప్టెన్ అయినా సరే ఎక్కడ రాజ్యం చల్లాంచాలి అదేం లేదు, నార్మల్ హౌస్ మేట్ లాగే ఉన్నారు. అండ్ కామనర్స్ అండి, కామనర్స్కి చాలా అంటే చాలా పొగరు పెట్టింది. ఎందుకు ఆ మాట అన్నానంటే, సెలబ్రిటీలు అంత హై లెవెల్ నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళతో గేమ్ ఆడుతుంటే నాగార్జున సార్ వచ్చినప్పుడు అంత మంచిగా కూర్చున్నారు సెలబ్రిటీలే. కానీ కామనర్స్ మన ఓట్లేసి గెలిపిస్తే ఒక ఛాన్స్ ఇద్దాంలే, పాపంలే అని వాళ్ళని పాపం అంటే శాపమైనట్టు నాగార్జున సార్ గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఎవరెవరు? మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా అండ్ పవన్ కళ్యాణ్, శ్రీజ, వీళ్ళు నలుగురు అయితే కూర్చున్నారండి. నాకు చాలా కోపం వచ్చింది. అసలుకి మనం ఎంత కష్టపడ్డాం అన్నది కాదు, మనం ఎక్కడి నుండి వచ్చాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత స్థాయికి వెళ్ళాం అన్నది కాదు, మనం ఎక్కడి నుండి వచ్చాం అన్నదే ముఖ్యం అండి. అది వాళ్ళకైతే లేదు. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ సంజనా గారు ఫ్లోరా షైనీని ఫ్రీ బర్డ్ అన్నారంట. అది ఫ్రీ బర్డ్ అంటే ఏముందండి? ఫ్రీ బర్డ్ అంటే ఎవరు చెప్పే పని లేదు, ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ గుడ్ వర్డ్. తనకి దాన్ని ఫీల్ అయ్యి చాలా మాటలు అన్నారంట. తను చాలా సారీ కూడా చెప్పారు ఎవరు? సంజనా గారు. అయినా సరే తను యాక్సెప్ట్ చేయాల. ఇప్పుడు సార్ మన నాగార్జున సార్ చెప్పాలకే బలవంతంగా తనకైతే సంజనా గారికి అయితే సారీ చెప్పారండి. అండ్ తనుజ గారండి, నేను ముందే చెప్పానా, తనుజ గారు సూపర్ అండి. తను అసలుకి జెన్యూన్ అండి. ఎంత ప్రేమగా మాట్లాడి ఎంత హానెస్ట్గా ఉంటున్నారు, అంత ఫుడ్ వండుకుంటానే నేను ముందే చెప్పాను. బిగ్ బాస్ హౌస్లో వీడియో చూపించాక ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. నేను అన్ని నిజాలే చెప్తా, ఖచ్చితంగా నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు కామనర్స్ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు ఖరాబ్ చేసి అది నింద మన తనుజ గౌడ మీద అయితే వేసి నామినేట్ అయితే చేశారండి. ఆ రోజు చాలా ఏడ్చింది, నాకు చాలా బాధ అనిపించింది. నేను వీడియో కూడా చేశా, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది చూడండి. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అండి, తన గురించి ఏం చెప్పాలి? అసలుకి ఎంత ఇక వద్దులే బూతులు మాట్లాడకూడదు సోషల్ మీడియాలో. అసలుకి చాలా వరస్ట్ అంటే వరస్ట్ అనిపించిందండి. ఎందుకంటే భరణి శంకర్ గారి ఇమానుయేల్ని అయితే ఆడవాళ్ళతో సమానం అని లెక్కేసిండండి. సంజనా గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అంత దమ్ముగా మాట్లాడారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి సంజనా గారు. భరణి శంకర్ గారు అండ్ ఈ ఇమానుయేల్ గారిని అయితే ఆడవాళ్ళతో లెక్కేసిండండి. నేను కాబట్టి అసలు భరణి శంకర్ వాళ్ళిద్దరు ఆగారు. నేను కాబట్టి అదే ప్లేస్లో ఉంటేనా నా తొక్కలో షో ఎవడాడు అసలుకి మామూలుగా ఉండేది కాదు. ఆడికి ఎవడైనా కానీ, ఆడు సెలబ్రిటీ అయినా కామనర్ అయినా ఎవడైనా కానీ, ఏంది ఆడవాళ్ళతో సమానం అంటే ఏంటి? అంత పెద్ద ప్లాట్ఫామ్లో అంత పెద్ద మాట పాస్ చేయడం అనేది వెరీ అసలు వాడు అసలు అనర్హుడు, అసలు వేస్ట్, అసలు హౌస్లో పనికిరాడు అలాంటి వాళ్ళు. ఏంటి సారు వాడికి చెప్తుంటారే, ఏలుముద్ర నువ్వు చేసేది తప్పురా, ఏలుముద్ర అలా కాదురా చేయాల్సింది, బ్యాడ్ అయిపోతున్నావు నువ్వు అంటే, సార్ అది కాదు సార్ ఇది కాదు సార్. అసలు మధ్యలో అసలు వాడికి రెస్పెక్ట్ లేదు. సారీ వాడన్నా, అసలు తనకి రెస్పెక్ట్ లేదు. మాస్క్ మ్యాన్ హరీష్కి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. అసలు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. అండ్ మా సార్ లాస్ట్లో అన్నారు నాగార్జున గారు, సరే నేనైతే హరిత హరీష్ అనను, హరిత హరీష్ అయితే మీ హౌస్ మేట్స్తో అనిపించుకుంటే నాకు ఎవరు హౌస్ మేట్స్ లేరు, నేను ఇండివిజువల్గా వచ్చా. యాంద్రా బాబు నువ్వు మెంటల్ కేసిన అమ్మ మొగుళ్ళలాగా ఉన్నావు అనిపించింది. షోలో అందరూ షోలేకి వస్తారు, నువ్వు ఒక్కడే రాలా పీకుడుగా, నువ్వు ఒక్కడే రాలా కప్పు కొడతాను. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఎవరింట్లో ఆడే ఉండొచ్చిండు, అందరూ ఒక ఇంట్లో ఉండేవి రాలా, ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా వచ్చిండు, ఇండివిజువల్గా కప్పు కొడతాను. నువ్వు పెద్ద తోపు తురుము అనుకున్నారు, నువ్వు పెద్ద డొల్లా అని అందరికి అర్థమైంది. నువ్వు అమ్మాయిలను కూడా ప్రతి ఒక్కరు అసలు నువ్వు అసలుకి అసలు వేస్ట్. నువ్వు బిగ్ బాస్లో నన్ను అడిగితే వేస్ట్ అండి. నేనేదో తప్పు మాట్లాడితే క్షమించండి. కింద ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు. థ్యాంక్ యూ సో మచ్.